ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఒకసారి ఊహించుకోండి, ఒక సౌత్ కొరియన్ ఎలిమెంటరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ పిల్లల కోసం ఒక వెల్కమ్ పార్టీ లేదా ఎంట్రన్స్ సెరమనీ జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నది కేవలం ఒకే ఒక్క పిల్లాడు. ఎస్, మీరు విన్నది నిజమే. అక్కడ ఆ ఒక్క పిల్లాడు తప్ప వేరే స్టూడెంట్స్ ఎవరు లేరు. ఇదేదో ఒక్క స్కూల్ పరిస్థితి కాదు. సౌత్ కొరియా వ్యాప్తంగా ఉన్న చాలా స్కూల్స్ రియాలిటీ ఇదే. గ్యాంగ్వాన్ ప్రావిన్స్ అనే ఒక్క ప్రాంతంలోనే దాదాపు 21 ఎలిమెంటరీ స్కూల్స్ లో కేవలం ఒక్క పిల్లాడితోనే అడ్మిషన్లు స్టార్ట్ అయ్యాయి. ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే 2026 సంవత్సరం నాటికి సౌత్ కొరియా వ్యాప్తంగా ఉన్న 210 ఎలిమెంటరీ స్కూల్స్ లో ఒక్కటంటే ఒక్కటి కొత్త అడ్మిషన్ కూడా రాలేదు. అంటే 0 ఫస్ట్ గ్రేడర్స్. గత 10 ఏళ్లలో సౌత్ కొరియాలో పిల్లలు లేక ఏకంగా 4000కు పైగా స్కూల్స్ శాశ్వతంగా మూతపడ్డాయి. సౌత్ కొరియా అనగానే మనకు గుర్తొచ్చేది శాంసంగ్, హ్యుండై, K-pop, BTS లాంటివి. దాదాపు $1.7 ట్రిలియన్ ఎకానమీ ఉన్న అంత పెద్ద దేశం ఇప్పుడు మనుషులు లేక ఖాళీ అయిపోతుంది. మీకు ఒక్క లెక్క చెప్తాను వినండి. 100 మంది కొరియన్లు కలిసి కేవలం 36 మంది పిల్లల్ని కంటున్నారు. ఆ 36 మంది పెరిగి పెద్దయ్యాక 13 మంది పిల్లల్ని కంటున్నారు. ఆ 13 మంది కలిసి కేవలం 5 మంది పిల్లల్ని కంటున్నారు. అంటే లెక్క ప్రకారం చూసుకుంటే సౌత్ కొరియాలో పిల్లల్ని కనే విధానం ఇలాగే కొనసాగితే మరో 4 తరాలు గడిచేసరికి ఇప్పుడున్న జనాభాలో 95% జనాభా అంతరించిపోతుంది. కేవలం 5% జనాభా మాత్రమే ఆ దేశంలో మిగులుతుంది. ఒక దేశం అంతరించిపోవడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. కానీ సౌత్ కొరియా సైలెంట్ గా లేదు. ఈ జనాభా సంక్షోభం నుండి బయటపడడానికి వాళ్ళ దగ్గర ఒక్క ప్లాన్ కాదు, ఏకంగా 6 ప్లాన్స్ ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి ప్లాన్ లోనూ ఒక పెద్ద లోపం ఉంది. ఈ వీడియోలో మనం ఆ 6 ప్లాన్స్ ఏంటి, అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, అసలు సౌత్ కొరియా ఫ్యూచర్ ఏంటి అనే విషయాలను డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సౌత్ కొరియా ప్రభుత్వం వేసిన మొదటి ప్లాన్ అండ్ వాళ్ళు చాలా గట్టిగా నమ్మిన ప్లాన్ ఏంటంటే ప్రజలకు పిల్లల్ని కనడానికి డబ్బులు ఇస్తే ఆటోమేటిక్ గా జనాభా పెరుగుతుంది కదా అని వాళ్ళు అనుకున్నారు. 2006 నుండి సౌత్ కొరియా ప్రభుత్వం ఈ ప్రో నాటలిస్ట్ పాలసీ మీద ఏకంగా $270 బిలియన్ అంటే మన కరెన్సీలో లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. పిల్లలు పుడితే బేబీ బోనస్లు ఇవ్వడం, ఫ్రీ చైల్డ్ కేర్, ట్యాక్స్ లో రాయితీలు, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కి ఫ్రీగా డబ్బులు ఇవ్వడం, పిల్లలు పుట్టిన వెంటనే అకౌంట్ లో క్యాష్ వేయడం, ఇలా ఎన్నో చేశారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆఫర్లను పెంచుకుంటూ పోయారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల వల్ల కొత్తగా పిల్లలు పుట్టలేదు. ఏషియన్ ఎకనామిక్స్ జనరల్ చేసిన ఒక స్టడీస్ ప్రకారం ఈ డబ్బు చూసి ఆశపడి ఎవరు కొత్తగా పిల్లల్ని కనలేదు. అయితే ఆ డబ్బులన్నీ ఎవరు తీసుకున్నారు అని మనం అనుకుంటాం. సో ఇక్కడ జరిగింది ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లల్ని కనాలి అని కొంతమంది అనుకుంటారు కదా. సో ఆ డబ్బు అనేవి వాళ్ళకి వెళ్ళిపోయాయి. అండ్ 2 years తర్వాత పిల్లల్ని కందాం అనుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇచ్చే డబ్బు చూసి 2 years ముందే పిల్లల్ని కన్నారు. అలాంటి వాళ్ళు కూడా డబ్బు తీసుకున్నారు. అంతేకాని జనాభాలో మిగిలిన 95% పీపుల్ ఎవరైతే పిల్లల్ని కనొద్దు అని డిసైడ్ అయ్యారో వాళ్ళు మాత్రం ఆ డబ్బు చూసి అస్సలు టెంప్ట్ అవ్వలేదు. మరి ఇంత డబ్బు ఆశ చూపించినా సరే ఈ ప్లాన్ ఎందుకు వర్కౌట్ కాలేదు? ఎందుకంటే ప్రపంచంలో ఒక పిల్లాన్ని పెంచడానికి అత్యంత ఎక్కువ ఖర్చయ్యే దేశం సౌత్ కొరియా. ఒక పిల్లాడికి 18 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ దాదాపు $2,72,000 అంటే సుమారుగా $2.2 కోట్ల ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎందుకింత ఖర్చు అంటే దానికి కారణం అక్కడుండే ప్రైవేట్ ట్యూషన్లు. వీటిని కొరియన్ భాషలో హ్యాంగ్వాన్ అని పిలుస్తారు. ఈ హ్యాంగ్వాన్స్ ఉదయం మొదలై రాత్రి 10 గంటల వరకు వారానికి 6 రోజులు నడుస్తాయి. ఎలిమెంటరీ స్కూల్స్ నుండే పిల్లల్ని వీటిలో జాయిన్ చేస్తారు. మన దేశంలో IIT, నీట్ కోసం కోచింగ్ సెంటర్లు ఉంటాయి కదా, సరిగ్గా అలాగే సౌత్ కొరియాలో ఈ హ్యాంగ్వాన్స్ ఉంటాయన్నమాట. నిజానికి ఇవి చాలా టాలెంటెడ్ పిల్లల కోసం పెట్టాలి. కానీ కొరియాలో ఇదొక అవసరంగా మారిపోయింది. ఎందుకంటే కొరియాలో ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా టాప్ 3 యూనివర్సిటీలో చదవాలి. ఆ 3 యూనివర్సిటీలే సియోల్ నేషనల్ యూనివర్సిటీ అండ్ కొరియా యూనివర్సిటీ మరియు యోన్సై యూనివర్సిటీ. వీటిని కలిపి షార్ట్ కట్ లో స్కై అంటారు. కొరియాలో ఉన్న కోర్టులు, సీనియర్ సివిల్ సర్వీసెస్, మీడియా, టాప్ టెక్ కంపెనీలు అన్ని ఈ 3 యూనివర్సిటీస్ నుంచి వచ్చే పిల్లల చేతుల్లోనే ఉంటాయి. ఒకవేళ ఇక్కడ సీట్ రాకపోతే వాళ్ళ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లే అని వాళ్ళ నమ్మకం. కానీ ఈ స్కై యూనివర్సిటీలో కేవలం 2% స్టూడెంట్స్ కి మాత్రమే సీట్ వస్తుంది. కాంపిటీషన్ ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోండి. దీనికోసం CSAT అనే 8 గంటల పాటు జరిగే ఒక కఠినమైన ఎగ్జామ్ రాయాలి. ప్రభుత్వ స్కూల్స్ కేవలం నార్మల్
నార్మల్ సిలబస్ మాత్రమే చెప్తాయి. కానీ ఈ ఎగ్జామ్ కి కావాల్సిన ట్రిక్స్, కోచింగ్ అంతా హ్యాంగ్ వన్స్ లో మాత్రమే దొరుకుతుంది. అందుకే తమ పిల్లలు ఎక్కడ వెనకబడిపోతారో అనే భయంతో 95% మంది పేరెంట్స్ తమ పిల్లల్ని ఈ ప్రైవేట్ ట్యూషన్లకే పంపుతారు. ఈ పేరెంట్స్ అందరూ కలిసి సంవత్సరానికి $20 బిలియన్ కేవలం ప్రైవేట్ ట్యూషన్ల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఒక పిల్లాడికి 2.2 కోట్లు ఖర్చు అవుతుందంటే ఇంకో పిల్లాడిని కనే ధైర్యం ఏ పేరెంట్ చేస్తారు చెప్పండి? ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల బేబీ బోనస్ అనేది ఆ 2.5 కోట్ల ఖర్చు ముందు చాలా తక్కువ. అందుకే వాళ్ళ ఫస్ట్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు రెండో ప్లాన్ ఏంటంటే, సరే మనుషులు పిల్లల్ని కనట్లేదు, భవిష్యత్తులో పనిచేయడానికి వర్కర్స్ ఉండరు, మరి దేశం ఎలా నడవాలి? దీనికి కొరియా వాళ్ళు ఆలోచించిన ప్లాన్ ఏంటంటే వర్కర్స్ ప్లేస్ లో రోబోలను తీసుకురావడం. మీరు ఇప్పుడు సౌత్ కొరియా రాజధాని సియోల్ కి వెళ్తే అక్కడ చాలా కాఫీ షాపుల్లో మనుషులు ఉండరు, రోబోలే కాఫీలు ఇస్తాయి, రెస్టారెంట్లలో రోబోలే సర్వ్ చేస్తాయి, హోటల్స్ లో రూమ్ సర్వీసెస్ కూడా రోబోలే చేస్తాయి. ఇదంతా ఏదో సినిమాలో లాగా గ్రాఫిక్స్ కాదు, ఇది సౌత్ కొరియా రియాలిటీ. ప్రపంచంలోనే అత్యధిక రోబోట్ డెన్సిటీ ఉన్న దేశం సౌత్ కొరియానే. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో ప్రతి 10,000 మంది వర్కర్లకు ఏకంగా 1000 ఇండస్ట్రియల్ రోబోలు పనిచేస్తున్నాయి. 2030 నాటికి ఫిజికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గ్లోబల్ లీడర్ గా ఎదగాలని కొరియన్ గవర్నమెంట్ బిలియన్ల కొద్ది డాలర్లను హ్యూమనాయిడ్ రోబోల మీద ఇన్వెస్ట్ చేస్తుంది. దీని వెనుక ఉన్న లాజిక్ వినడానికి చాలా బాగుంటుంది. ఆటోమేషన్ పెరిగితే వస్తువుల తయారీ చాలా చౌకగా మారిపోతుంది. అప్పుడు డబ్బులకు విలువ ఉండదు, మనుషులు పనిచేయాల్సిన అవసరం లేదు, ఎకానమీ అంతా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ముసలి వాళ్లకు పెన్షన్ ఇవ్వాల్సిన టెన్షన్ కూడా ఉండదు. ఇదొక పోస్ట్ స్కేర్సిటీ యుటోపియా, అంటే కరువు అనేదే లేని ఒక అద్భుతమైన భవిష్యత్తు. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజాలు కలలు కంటున్న భవిష్యత్ ఇదే. కానీ సౌత్ కొరియాకి ఒక డెడ్ లైన్ ఉంది. వాళ్ళ పెన్షన్ సిస్టమ్ 2071 వరకు మాత్రమే తట్టుకోగలదు. 2067 నాటికి అక్కడ పనిచేసే వయసున్న జనాభా 44% తగ్గిపోతారు. అంటే ఈ రోబోల విప్లవం అనేది ఆ డెడ్ లైన్ లోపు రావాలి. కానీ కొరియా డేటా ఏం చెప్తుందో తెలుసా? ప్రపంచంలోని అత్యధిక రోబోలు కొరియాలో ఉన్న మాట వాస్తవమే. ఆ రోబోల వల్ల ప్రొడక్షన్ పెరిగి లాభాలు వస్తున్న మాట కూడా వాస్తవమే. కానీ ఆ లాభాలు ఎవరికి వెళ్తున్నాయి? ఆ రోబోలను తయారు చేసిన కంపెనీలకు అండ్ ఆ కంపెనీల షేర్లు కొంటున్న వాళ్ళకు మాత్రమే వెళ్తున్నాయి. రోబోల వల్ల అందరికీ లాభం జరగాలి అంటే ఆ రోబోల మీద వచ్చే ఆదాయాన్ని దేశ ప్రజలందరికీ పంచాలి. ఇదొక పెద్ద పొలిటికల్ ప్రాబ్లం. ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనే ప్రాబ్లం ని కొరియా ప్రభుత్వం కనీసం టచ్ కూడా చేయట్లేదు. కాబట్టి రోబోలు దేశాన్ని కాపాడుతాయంటే టెక్నికల్ గా కాపాడొచ్చు, కానీ పొలిటికల్ గా ఆ రోబోల లాభాలను ప్రజలకు పంచే సిస్టమ్ కొరియాలో లేదు. కాబట్టి ఈ ప్లాన్ కూడా వాళ్ళకి కరెక్ట్ పరిష్కారం కాదు. అండ్ నెక్స్ట్ ప్లాన్ 3 ఏంటంటే, సొంత జనం లేరు, రోబోలు వర్కౌట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? పక్క దేశాల నుండి వర్కర్లను పిలిపించుకోవడం. సౌత్ కొరియా ఎకానమీ అలాగే ఉండాలన్నా లేకపోతే 2% రేట్ తో గ్రో అవ్వాలన్నా సరే వాళ్ళకి 2032 నాటికి అదనంగా 9 లక్షల మంది వర్కర్లు కావాలి. దీనికోసం కొరియా E9 అనే ఒక వీసా సిస్టమ్ ని నడుపుతుంది. ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు, వ్యవసాయ కూలీలు, షిప్ బిల్డర్లు ఈ వీసా మీద కొరియాకి వెళ్తారు. కానీ ఇక్కడే ఒక పెద్ద కండిషన్ ఉంది. ఈ వర్కర్లు కేవలం 3 నుండి 5 సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉండాలి. వాళ్ళకి ఎప్పటికీ కొరియన్ సిటిజన్షిప్ ఇవ్వరు. అంతేకాదు వాళ్ళు తమ ఫ్యామిలీస్ ని కూడా కొరియాకి తీసుకురాకూడదు. 2024లో ఈ వీసా మీద 3,35,000 మంది వర్కర్లు వచ్చారు. 2025లో ఇంకొక 1,30,000 మందిని తీసుకురావాలని ప్లాన్ చేశారు. వినడానికి బాగానే ఉంది కదా, లక్షల్లో వర్కర్లు వస్తున్నారు కదా, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వీళ్ళందరికీ ఒక టైమర్ రన్ అవుతుంది. వీసా ఎక్స్పైర్ అవ్వగానే ఎవరి దేశానికి వాళ్ళు వెళ్లిపోవాల్సిందే. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? సౌత్ కొరియా అనేది ప్రపంచంలోనే అత్యంత ఎథ్నికల్లీ హోమోజీనియస్ సమాజం. అంటే ఆ దేశ జనాభాలో 95% మంది అచ్చమైన కొరియన్లే ఉంటారు. బయటి వాళ్ళని వాళ్ళు అంత త్వరగా తమలో కలుపుకోలేరు. ఒక సర్వే ప్రకారం కేవలం 7.2% మంది కొరియన్లు మాత్రమే బయట నుండి వచ్చిన వలస కార్మికులను తమ సొసైటీలో సభ్యులుగా యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. చాలా మంది కొరియన్లు కో ఎథ్నిక్ మైగ్రెంట్స్ ని మాత్రమే ఇష్టపడతారు. అంటే చైనాలో లేదా పోస్ట్ సోవియట్ దేశాల్లో స్థిరపడిన కొరియన్ మూలాలున్న వ్యక్తులు మళ్ళీ వెనక్కి వస్తేనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ కొరియాలో జనాభా 44% పడిపోతున్నప్పుడు దాన్ని కవర్ చేయడానికి కేవలం మైగ్రేషన్ ద్వారానే సాల్వ్ చేయాలి అనుకుంటే 2067 నాటికి కొరియా ఏకంగా 1.5 పైగా విదేశీ వర్కర్లను, వాళ్ళ ఫ్యామిలీలను లోపలికి రానివ్వాలి. అలా చేస్తే కొరియా జనాభాలో 30% మంది విదేశీయులే ఉంటారు. ఇలాంటి ఒక సిస్టమ్ ని ఒప్పుకునే రాజకీయ పార్టీ కానీ ప్రజలు కానీ కొరియాలో లేరు. కాబట్టి ఈ ప్లాన్ కూడా ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ప్లాన్ 4 ఏంటంటే, కొరియాలో ఇది చాలా సెన్సిటివ్ అండ్ కొంచెం డార్క్ రియాలిటీ ఉన్న ప్లాన్. సౌత్ కొరియాలోని పల్లెటూర్లలో వ్యవసాయం చేసుకునే రైతులు, చేపలు పట్టే వాళ్ళు సియోల్ నగరానికి 2-3 గంటల దూరంలో ఉండే ఊర్లలోని మగవాళ్లకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు. వాళ్ళకి భార్యలు దొరకట్లేదు. ఎందుకంటే 1990 నాటికే ఆ విలేజెస్ లో ఉన్న అమ్మాయిలందరూ మంచి ఉద్యోగాలు, మంచి లైఫ్ స్టైల్,
మంచి పార్ట్నర్స్ కోసం సిటీలకు వలస వెళ్ళిపోయారు. కానీ ఆ పల్లెటూరి మగవాళ్ళు మాత్రం తమ పొలాలు, పడవలు, పూర్వీకుల భూములను వదిలి రాలేక అక్కడే ఉండిపోయారు. కొరియాలో వీళ్ళకి భార్యలు దొరికే ఛాన్స్ లేదని అర్థమయ్యాక వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. కొరియన్ భార్యలు దొరక్కపోతే ఏంటి, వియత్నాం, ఫిలిప్పీన్స్, కంబోడియా మరియు చైనా పల్లెటూర్ల నుండి అమ్మాయిలను పెళ్లి చేసుకుని తీసుకొచ్చుకోవాలి అని డిసైడ్ అయ్యారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, వియత్నాం పల్లెటూర్లలో పేదరికంలో ఉన్న ఒక అమ్మాయికి భవిష్యత్తు గురించి ఆశలు తక్కువగా ఉంటాయి. అదే కొరియా రైతు దగ్గర పొలం ఉంది, కొరియన్ పాస్పోర్ట్ ఉంది, డబ్బు ఉంది. ఆ అమ్మాయి కొరియన్ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇక్కడ నుండి తన సొంత ఊర్లో ఉన్న ఫ్యామిలీకి డబ్బులు పంపుకోవచ్చు. ఇద్దరి అవసరాలు తీరుతున్నాయి కాబట్టి ఈ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దీని గురించి కొరియన్ మినిస్ట్రీ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అధికారిక డేటా కూడా రిలీజ్ చేసింది. వియత్నాం నుండి ఒక భార్యను తీసుకురావడానికి మన కరెన్సీలో దాదాపు 11 లక్షలు ఖర్చు అవుతుంది. అదే చైనా నుండి అయితే 70 నుండి 72 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, దీన్ని కొరియా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. 2025 నాటికి ఏకంగా 35 మున్సిపాలిటీలు విదేశీ మహిళలను పెళ్లి చేసుకునే మగవాళ్ళకి ఏకంగా ₹1,00,00,000 పైగానే క్యాష్ ఇస్తున్నాయి. అండ్ ఇది ఇమిగ్రేషన్ కాదని అందరూ పైకి కవర్ చేస్తున్నా సరే, గత 30 ఏళ్లుగా కొరియాలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఏకైక మైగ్రేషన్ ప్రోగ్రామ్ ఇదే. పల్లెటూళ్ళలో జనాభా జీరో అయిపోకుండా ఆపుతున్నది ఈ ఒక్క ప్లాన్ మాత్రమే. కానీ ఇందులో ఒక చీకటి కోణం ఉంది. చైనా, వియత్నాం మహిళలను తెచ్చుకునే స్తోమత లేని కొందరు మగవాళ్ళు డైరెక్ట్ గా నార్త్ కొరియా నుండి భార్యలను కొనుక్కుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ శత్రువు కిమ్ మామ పాలిస్తున్న దేశం అన్నమాట. ఇదంతా పక్కన పెడితే అసలు సమస్య ఈ పెళ్లిల ద్వారా పుట్టే పిల్లలతో వస్తుంది. ఈ పిల్లల్ని కొరియాలో మల్టీ కల్చరల్ చిల్డ్రన్స్ అని పిలుస్తున్నారు. ఈ పిల్లలు స్కూల్ కు వెళ్ళినప్పుడు అక్కడి లోకల్ కొరియన్ పిల్లల నుండి తీవ్రమైన వివక్ష, ర్యాగింగ్ ని ఎదుర్కొంటున్నారు. ఇది ఎంత దారుణంగా ఉందంటే, దీనికోసం ప్రభుత్వం స్పెషల్ గా యాంటీ డిస్క్రిమినేషన్ సిలబస్ ని స్కూల్లో పెట్టారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ సౌత్ కొరియాలో వర్కౌట్ అయిన ఏకైక ఇమిగ్రేషన్ పాలసీ ఇదే అంటే, మిగతా ప్లాన్స్ ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాయో అర్థం చేసుకోండి. సౌత్ కొరియా ఇన్ని వందల బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని ప్లాన్స్ అమలు చేసినా సరే, వాళ్ళ ఫర్టిలిటీ రేట్ అనేది 2015లో 1.24 ఉంటే 2023 నాటికి ఏకంగా 0.72% కి పడిపోయింది. ప్రపంచంలో యుద్ధాలు లేని ప్రశాంతమైన టైంలో ఇంత తక్కువ ఫెర్టిలిటీ రేట్ నమోదు కావడం ఇదే ఫస్ట్ టైం. కానీ సడన్ గా ఒక మిరాకిల్ జరిగింది. 2024లో 9 ఏళ్ల తర్వాత మొదటిసారిగా సౌత్ కొరియా ఫెర్టిలిటీ రేట్ పెరిగింది. 2025లో కూడా పెరిగింది. రీసెంట్ గా జనవరి 2026లో చూసుకుంటే ఒక్క నెలలోనే ఫెర్టిలిటీ రేటు 0.99 కి టచ్ అయింది. లాస్ట్ 7 ఇయర్స్ లో ఇదే బెస్ట్ రికార్డ్. వరుసగా 18 నెలల పాటు పిల్లల జనాభాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది చూడగానే ప్రభుత్వం, మీడియా అంతా చూసారా, మా ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయి, బేబీ బోనస్లు పనిచేసాయని సంబరాలు చేసుకున్నాయి. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? ఇదొక స్టాటిస్టికల్ ఇల్యూజన్. ఇదంతా ప్రభుత్వ ప్లాన్స్ వల్ల జరిగింది కాదు. దీని వెనుక 3 కారణాలున్నాయి. ఫస్ట్ ది కరోనా పాండమిక్ బ్యాక్లాగ్. డెవలప్ అయిన దేశాల్లో అత్యంత కఠినమైన కోవిడ్ రూల్స్ పెట్టింది సౌత్ కొరియానే. దీనివల్ల 2-3 ఏళ్ల పాటు జరగాల్సిన పెళ్లిళ్ళన్నీ ఆగిపోయాయి. కొరియన్ కల్చర్ లో పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని కనడం అనేది ఒక తప్పులా చూస్తారు. సింగిల్ మదర్స్ ని సమాజం ఒప్పుకోదు. వాళ్ళకి లీగల్ గా IVF ట్రీట్మెంట్ కూడా ఇవ్వరు. సో పాండమిక్ అయిపోగానే ఆగిపోయిన పెళ్లిళ్ళన్నీ ఒకేసారి జరిగాయి. తద్వారా పిల్లలు కూడా ఒకేసారి పుట్టారు. సెకండ్ ది ప్రైమేజ్ ఉమెన్ క్లస్టరింగ్. అంటే ప్రెసెంట్ పిల్లల్ని కనే సరైన వయసులో ఉన్న మహిళల బ్యాచ్ కొద్దిగా ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళందరూ ఒకేసారి పిల్లల్ని కనడం మొదలు పెట్టారు. మూడోది ఇందాక మాట్లాడుకున్నాం కదా, విదేశీ భార్యలను బయట నుండి తెచ్చుకోవడం. సో వాళ్ళు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కన్నారు. దాని ఎఫెక్ట్ కూడా ఇది. సో ఈ కోవిడ్ బ్యాక్లాగ్ క్లియర్ అవ్వగానే మళ్ళీ నెంబర్స్ పడిపోతాయి. కొరియన్ మహిళల ఆలోచన విధానంలో ఒక్క సెంటీమీటర్ మార్పు కూడా రాలేదు. అండ్ ఫిఫ్త్ ప్లాన్ ఏంటంటే, ఇది బయట పబ్లిక్ గా మాట్లాడుకోవడానికి ఎవరు ఇష్టపడని ఒక సీక్రెట్ ప్లాన్. సౌత్ కొరియా పైన ఉన్న నార్త్ కొరియా జనాభా 26.4 మిలియన్లు. వాళ్ళ ఫర్టిలిటీ రేట్ అనేది 1.78. అంటే సౌత్ కొరియా కంటే చాలా బెటర్. సో ఇప్పుడు సౌత్ కొరియాలోని కొంతమంది లీడర్స్ ప్లాన్ ఏంటంటే, ఒకవేళ నార్త్ కొరియాలో కిమ్ పాలన అంతమైపోతే 2 కొరియాలు కలిసిపోయి సౌత్ కొరియా కంట్రోల్లోకి వస్తే రాత్రికి రాత్రే సౌత్ కొరియాకి 26 మిలియన్ల కొత్త జనాభా వస్తుంది. అందులో ఎక్కువ మంది పనిచేసే వయసున్న వాళ్ళు, మిలిటరీలో పనికొచ్చే వాళ్ళు. పేపర్ మీద చూస్తే సౌత్ కొరియా జనాభా సమస్య చిటికలో సాల్వ్ అయిపోతుంది. అందుకే సౌత్ కొరియాలో ఇప్పటికీ మినిస్ట్రీ ఆఫ్ యూనిఫికేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. 2014 జనవరి 6న అప్పటి ప్రెసిడెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ యూనిఫికేషన్ అనేది ఒక జాక్పాట్ అవ్వచ్చు అని చెప్పింది. కానీ దీనిపై సౌత్ కొరియన్ల నుండే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మనుషుల ప్రాణాలతో ఆడుకునే దాన్ని జాక్పాట్ అంటారా అని ఆమెని తిట్టిపోశారు. దాంతో ఆ పదాన్ని వాడడం ఆపేశారు. కానీ బ్యాక్గ్రౌండ్ లో ప్లానింగ్ మాత్రం జరుగుతూనే ఉంది. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వడం ఇంపాసిబుల్. ఎందుకంటే సౌత్ కొరియా అంచనాల ప్రకారమే 2 దేశాలను కలపడానికి, నార్త్ కొరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి
చేయడానికి కొన్ని దశాబ్దాల పాటు ఏకంగా $3,00,00,000 ఖర్చు అవుతుంది. సౌత్ కొరియా మొత్తం జీడీపీనే $1.7 ట్రిలియన్, అంటే దానికంటే డబల్ ఖర్చు పెట్టాలి. ఇది కేవలం డబ్బుతో ఉన్న సమస్య మాత్రమే కాదు, ఇక్కడ జియో పాలిటిక్స్ అనే పెద్ద గేమ్ కూడా ఉంది. చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకి మిత్ర దేశంగా ఉన్న సౌత్ కొరియా తన బార్డర్ కి ఆనుకుని ఉండడాన్ని యాక్సెప్ట్ చేయదు. నార్త్ కొరియా పతనమైతే లక్షలాది మంది రెఫ్యూజీలు చైనాలోని మంచూరియా ప్రాంతంలోకి వస్తారు. దాన్ని చైనా భరించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా నార్త్ కొరియా దగ్గర ఉన్న 40 నుండి 50 న్యూక్లియర్ వెపన్స్ అనేవి అమెరికా కంట్రోల్లోకి వెళ్లడాన్ని చైనా చూస్తూ ఊరుకోదు. ఒకవేళ నార్త్ కొరియా పతనమైతే అమెరికా కంటే ముందే చైనా వాళ్ళని ఆక్రమిస్తుంది. కాబట్టి ఈ డెమోగ్రాఫిక్ విండ్ ఫాల్ ప్లాన్ అనేది కేవలం పగటికల మాత్రమే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాన్, జనాభా ఎలాగో పడిపోతుంది, మనం ఏం చేయలేమో అని యాక్సెప్ట్ చేసి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా ఉండడానికి వాళ్ళ ప్రొడక్ట్స్ ని విపరీతంగా ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయడం. సౌత్ కొరియాలో శాంసంగ్, ఎస్కే, హ్యుండాయ్, ఎల్జీ లాంటి భారీ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. దేశ జనాభా తగ్గిపోయినా ఈ కంపెనీలు ప్రపంచానికి సరుకులు అమ్మి దేశానికి కావాల్సిన లాభాలు తీసుకొస్తాయి అనేది వీళ్ళ ప్లాన్. ఈ ప్లాన్ కూడా ఇప్పుడు రిస్క్ లో పడింది. ఎందుకంటే గ్లోబల్ కాంపిటీషన్. మనం ఇప్పుడు ఎక్కడ చూసినా తైవాన్ కి చెందిన సెమీ కండక్టర్ కంపెనీ TSMC గురించే మాట్లాడుకుంటున్నాం. టెక్నాలజీ పరంగా 2 నానోమీటర్స్ చిప్స్ తయారీలో శాంసంగ్ కంటే TSMC చాలా ముందుంది. కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీద మాత్రమే డిపెండ్ అవుదాం అనే ఈ 6th ప్లాన్ కూడా ఎక్కువ కాలం పనిచేసేలా లేదు. సో ఇప్పుడు ఆలోచించండి, జనాభాని పెంచడానికి డబ్బులు ఇద్దాం అనుకున్నారు, ఫెయిల్ అయింది. రోబోలతో రిప్లేస్ చేద్దాం అనుకున్నారు, ఫెయిల్ అయింది. వర్కర్లను ఇమిగ్రేషన్ ద్వారా తెచ్చుకుందాం అనుకున్నారు, వర్కౌట్ అవ్వట్లేదు. ఫారిన్ భార్యలను తెచ్చుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళ పిల్లల మీద చిన్న చూపు చూస్తున్నారు. నార్త్ కొరియాని కలుపుకోవచ్చు అనుకున్నారు, కానీ చైనా అడ్డుపడుతుంది. ఎక్స్పోర్ట్స్ తో బ్రతుకుదాం అనుకుంటే కాంపిటీషన్ తొక్కేస్తుంది. ఈ 6 ప్లాన్స్ అన్ని ఒకేసారి నడుస్తున్నా కూడా ఏది కరెక్ట్ గా వర్కౌట్ అవ్వట్లేదు. ఇది నిజంగా ఒక క్రేజీ సిచ్యువేషన్ చెప్పొచ్చు. సౌత్ కొరియా అంతమైపోతుందా అంటే లేదు, సర్వైవ్ అవుతుంది. కానీ ఎలా అంటే ఒక చిన్న దేశంగా, ముసలి వాళ్ళతో నిండిపోయిన దేశంగా, పేద దేశంగా మరియు పక్క దేశాలపై ఆధారపడే దేశంగా మిగిలిపోతుంది. ఇప్పుడు సౌత్ కొరియాలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఆ దేశానికి మాత్రమే పరిమితం కాదు. ఇది రాబోయే 2060 నాటికి దాదాపు సగం డెవలప్డ్ దేశాలకు రాబోయే పరిస్థితికి ఒక ట్రైలర్ లాంటిది. ఒక రిచెస్ట్ డెమోక్రసీ దేశం జనాభా తగ్గిపోతుంటే ఏం చేయగలదు అని మిగతా దేశాలకు సౌత్ కొరియా ఒక కేస్ స్టడీలా మారింది. మరి మన దేశం లాంటి యంగ్ జనాభా ఉన్న దేశాలు ఈ పరిస్థితి నుండి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలి? సో మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ టాపిక్స్ కోసం మన ఆల్కెమిస్ట్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ ఎక్స్ప్లోరింగ్. జై హింద్.